వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. విజయవాడలో గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ ను నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిందని విమర్శించారు. జల్ జీవన్ మిషన్ ను మరింత బలోపేతం చేస్తామని పవన్ తెలిపారు. నీటి సమస్యతో అనేక మంది ఇబ్బంది పడుతున్నారని, ఈ సమస్య పరిష్కారాన్ని తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని చెప్పారు. జనవరి నెలాఖరుకు డిపిఆర్ తీసుకొని జల్ శక్తి మంత్రికి ప్రతిపాదన పంపిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికి నిరంతరం పరిశుభ్రమైన నీటిని అందించాలనే ఆకాంక్షతో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైందని చెప్పారు. ప్రతి మనిషికి రోజుకు సగటున 55 లీటర్ల పరిశుభ్రమైన నీరు ఇవ్వాలనేది ప్రధాని మోదీ కల అని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70,000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. ఒకసారి చెప్పుకున్న మనం రిపీటెడ్గా ఉంటుందని, కానీ కనీసం ఒక్కరోజు ఒక గంట నీళ్లు తాగకపోయినా, ఒక పూట నీళ్లు తాగకపోయినా దాని కష్టం ఎంత ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఏకాదశి వ్రతాలు కానీ ఏదైనా సరే పొద్దున్నుంచి సాయంత్రం వరకు నీళ్లు తాగకుండా రకరకాల మనం ఈ రిలీజియస్ థింగ్ మనం ఈ పండుగల్లో అప్పుడు ప్రత్యేక పర్వదినాలు అప్పుడు చేసేవి, కానీ అప్పుడు కానీ మన నీటి విలువ తెలియదు. నీటి దొరకనప్పుడే మన నీటి విలువ తెలుస్తుంది. నాకు ప్రత్యేకించి నేను పిఆర్ మినిస్ట్రీ తీసుకున్న తర్వాత వాటర్ కన్జర్వేషన్ ఒకటి, నీటిని సరఫరా చేయటం ఒకటి, ఇవన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి, ఇష్టం నాకు. అంటే చాలా సందర్భాల్లో నేను చెప్పింది ఏంటంటే, నా అనుభవాలు పంచుకున్నది. ఒకసారి యూఎస్లో కూడా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక స్పీచ్ ఇస్తూ ఉంటే ఒక కీనోట్ అడ్రస్లో అక్కడ నేను చెప్పింది, ఒక ఆదిలాబాద్లో ఒక తాండాలో జరిగిన సంఘటన ఒకటి చెప్పాను. చాలాసార్లు పొలిటికల్గా మేము వెళ్తున్నప్పుడు చాలా ఆకాశంతో ప్రామిసులు చేస్తూ ఉంటాం, ఆకాశాన్ని తీసుకొచ్చి పందిరేస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి సందర్భంలో 2008లో ఆదిలాబాద్లోని ఒక తాండాలో పాపం 3-4 తాండాలకు కలిపి ఒకటే బోర్ పాయింట్, అది అందరూ వచ్చి అక్కడి నుంచి పట్టుకునేవాళ్ళు. ఒక కళ్ళు లేని కనుగుడ్లు కూడా లేవు పెద్ద ఆవిడ వచ్చి అడిగింది, నా దగ్గరికి వచ్చి మరాఠీ యాక్సెంట్లో ఉన్న తెలుగులో ఆవిడ అడిగింది నన్ను నీళ్ళు ఇప్పించమని. ఇంకేం అడగల. అంటే నీరు ఎంత కీలకమైందంటే, మనం ఒక భీష్మేకాదశి రోజున 24 గంటలు నీళ్లు తాకపోతే ఎంత దారుణంగా ఉండదో నిజంగా కష్టం పాటించే వాళ్ళకి తెలుసు, వ్రతాలు పాటించే వాళ్ళకి, కానీ దొరకని వాళ్ళకి. సో ఇది అనేక మంది, చాలామంది నలిగి బాధలను అర్థం చేసుకుని దానికి ఒక పరిష్కార మార్గం, చాలామంది శ్రమ ఎప్పటికప్పుడు చేసుకుంటూ వచ్చారు. నేను రివ్యూ చేసిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ రివ్యూస్లో జేజేఎంది చాలా కీలకంగా అనిపించింది. చాలా ఉన్నతమైన ఆశయంతో మొదలుపెట్టింది, ఎందుకు మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాం అనేది చాలా లోతుగా ఒకసారి అధ్యయనం చేస్తే, అసలు 2019లో కేరళ మన కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రతి రాష్ట్రాలకి మీకు ఎంతెంత అవసరాలు ఉన్నాయని, మీ నీటి అవసరాలకి ఈ సగటు పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఎంత ఉంటుంది, దానికి ఎంత కావాలి మీకు డబ్బులను అడిగితే, ఉత్తరప్రదేశ్ 1.5 లక్షన్నర కోట్లు అడిగింది, మధ్యప్రదేశ్ 83,000 కోట్లు అడిగింది, గుజరాత్ 32,000 కోట్లు అడిగింది, కేరళ 45,000 కోట్లు అడిగింది. వీటన్నిటిలో కూడా మీరు కేరళని తీసుకుంటే మనకంటే చాలా చాలా చిన్న రాష్ట్రం, మనలో 4వ భాగం ఉంటుందేమో, 3వ భాగం కానీ. అలాంటి కేరళ 45,000 కోట్లు అడిగితే, గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్కి వాళ్ళు అడిగింది 26,000 కోట్లు మాత్రం అడిగారు. 26,000 కోట్ల, ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే 26,000 కోట్ల 823 26.8.23 crores 0.94 ఎగ్జాక్ట్గా అడిగింది. కానీ వాళ్ళు మంజూరు చేసింది 4,787.10 కోట్లు.
ఇది కూడా దేనికి అని అంటే వీళ్ళు పూర్తిగా డబ్బులు ఇవ్వలేకపోయారు, స్టేట్ షేర్ ఇవ్వలేదు వీళ్ళు. దానివల్ల మనం పూర్తిగా అవైల్ చేసుకోలేకపోయాం, సద్వినియోగం చేసుకోలేకపోయాం. దాంట్లో కూడా మీరు వెళ్ళి చూస్తే బేసిక్గా జల్ జీవన్ మిషన్ మన కేంద్ర ప్రభుత్వం, మనం సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడితే వాళ్ళందరూ అడిగిందంటే మీ గత ప్రభుత్వం మీరు చేసినవి అన్నీ చాలా అబ్సర్డ్గా ఉన్నాయి. మేము అడిగింది ఏంటంటే పర్మనెంట్, అంటే ఒక సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి రావాలి. అంటే బేసిక్గా వాళ్ళు అడుగుతుంది ఏంటంటే మీకు రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకుంటేనే ఇది ఇస్తుంది. మీరు పైప్ లైన్కి మేము ఇవ్వం, మీరు రిజర్వాయర్ నుంచి తీసుకొని మీరు అది ప్రజలకు ఇవ్వాలి, అంతేగాని గ్రౌండ్ వాటర్ నుంచి కాదు ఇదని చెప్తే. కానీ గత ప్రభుత్వం చేసిందంతా ఏంటంటే మన అడిగిన పర్పస్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇది రిజర్వాయర్ నుంచే తీసుకోమని చెప్పింది. కానీ గత ప్రభుత్వం ఈ 4,000 కోట్లకు కూడా, ఎందుకంటే మనం కొత్త ప్రభుత్వం వచ్చాక దాదాపు 700 కోట్లు మనం తీసుకున్నాం, మనం చేసిన మనం తీసుకున్నది. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ కింద వాళ్ళు అడిగింది ఏంటంటే మనకున్న దాదాపు 38 మేజర్ సస్టైనబుల్ సోర్స్ రిజర్వాయర్స్ ఉన్నాయి మనకి. వాటికి సంబంధించి 95.44 ట్యాప్ కనెక్షన్స్కి 38 ఈ వాటర్ రిసోర్సెస్ని, సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ని తీసుకోమని ప్రతిపాదన ఉంది. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే 4,000 కోట్లు కూడా గ్రౌండ్ లెవెల్లో చూస్తే కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా చేశారు.